గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు అబ్సల్యూట్ మినిమం, రూలింగ్ మినిమం రేడియస్ ఒక హారిజంటల్ కర్వ్కి ఇవనేవి ఎలా ఫైండ్ చేస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఫస్ట్ మనం క్వశ్చన్ రాద్దాం. క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ absolute minimum. Calculate absolute minimum and ruling minimum radius. Ruling minimum radius of horizontal curve. Horizontal curves for a design speed ఆఫ్ 80 km/h. ఈ క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతున్నారు అంటే అబ్సల్యూట్ మినిమం ఉన్న రూలింగ్ మినిమం రేడియస్ ఆఫ్ హారిజంటల్ కర్వ్ని ఫైండ్ చేయమంటారు. ఫస్ట్ మనం గివెన్ డాటా అనేది రాసుకుందాం. గివెన్ డాటా రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. గివెన్ డాటా వచ్చేసి మనకు డిజైన్ స్పీడ్ అంటే డిజైన్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు 80 km/h అంటే km/h అన్నట్టు మనకి ఇంత వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అబ్సల్యూట్ మినిమం రేడియస్ని ఫైండ్ చేయాలి. అబ్సల్యూట్ మినిమం రేడియస్కి ఆర్ మినిమం ఫార్ములా వచ్చేసి v² 2.12. ఇది దీని ఫార్ములా v² 2.12. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది అంతే. v అంటే ఇది 80² 12.112 క్యాల్సిలో కొట్టాను, కొడుతూ వాల్యూ వచ్చేస్తుంది 80² 2.12 ఎంత వచ్చింది 3018. సో ఇది మనం మీటర్స్లలో తీసుకోవాలంట. 30 అదంతా 19 లెక్క తీసుకొని మీటర్స్. ఇది ఏంటిది అబ్సల్యూట్ మినిమం రేడియస్. అబ్సల్యూట్ మినిమం రేడియస్ ఆర్ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు 3019 మీటర్. అంటే అబ్సల్యూట్ మినిమం రేడియస్ అంటే ఇంత అన్నట్టు. ఇది ఫార్ములా. జస్ట్ ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, రూలింగ్ మినిమం రేడియస్ని ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మనం రూలింగ్ మినిమం రేడియస్ అంటే ఆర్ రూలింగ్ ఫార్ములా వచ్చేసి v + 16² 27.5. ఇది ఫార్ములా, రూలింగ్ మినిమం రేడియస్ ఫార్ములా. ఇప్పుడు మనం ఇందులో v సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. v వచ్చేసి ఎంత, ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చింది కదా 80, అదే తీసుకోవాలి. ఈ రెండింటికి 80 + 16² / 27.5. ఆర్ రూలింగ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం క్యాల్సిలా అంటే ఇక్కడ మనకు బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ తీసుకోవాలి. 80 + 16 ఇక్కడ స్క్వేర్, ఇందులో ఇక్కడ x² అని ఉంది, అది కొట్టండి. తర్వాత కిందకి 27.5 ఈక్వల్స్ టు కొడితే మనకి ఎంత వచ్చింది 335.13. ఇక్కడ 2727 ఉంది కాబట్టి మనం 13గా తీసుకుంటే అయిపోతుంది. ఇది మీటర్స్. ఇప్పుడు మనకు రూలింగ్ మినిమం రేడియస్ వచ్చేసింది. ఆర్ రూలింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 335.13 మీటర్స్. రూలింగ్ మినిమం రేడియస్ ఆర్ రూలింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 335.13 మీటర్. ఇది జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లం ఈజీగా
సాల్వ్ చేస్తాం. ఇక్కడనేమో అబ్సల్యూట్ మినిమం రేడియస్ చేసినాం, ఆర్ మినిమం. ఇక్కడేమో రూలింగ్ మినిమం రేడియస్. జస్ట్ క్వశ్చన్లో మనకు అడిగింది ఇది, ఒక హారిజంటల్ కర్వ్స్ అడిగాడు. మనం జస్ట్ ఒక ఫార్ములా కొట్టి సబ్స్టిట్యూట్ చేసి ఇలా ఈజీగా మనం చేసేస్తాం. ఏం లేదు, జస్ట్ ఈజీ, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.